హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో ఈ రోజు నీట్ యూజీ రిలేటెడ్ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా తక్కువ మార్కులను కూడా ఫ్రీగా ఏ కోర్స్ చదవచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ ఒక్క వీడియో చాలు మీకు ఈ రోజు నీట్ యూజీ రిలేటెడ్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు తెలిసిపోతాయి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతుందో అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ కూడా నీట్ యూజీ రిలేటెడ్ మీరు మిస్ అవ్వరు. సో ఎందుకు ఈ టుడే అప్డేట్స్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అని స్టార్ట్ చేశానంటే ఎక్కడా కూడా ప్రతి నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఉండట్లేదు. సో కాబట్టి ఈ ఒక్క వీడియో అన్నా మీరు ఏ అప్డేట్ని మిస్ అవ్వరని. నన్ను చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ సార్ మేము చాలా అప్డేట్స్ ఫస్ట్ నుంచి మిస్ అయ్యామంటున్నారు కదా, ఇప్పటి నుంచి ఎలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వరు. స్టార్టింగ్ ఫ్రమ్ ఏఐక్యూ నుంచి మాట్లాడుకుందాం. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్. ఓకే, సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆయుష్ రిలేటెడ్ ఏఐక్యూ రౌండ్ 3 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎవరైనా ఆల్ ఇండియా కోటా ఆయుష్లో మేము మళ్ళీ పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే రౌండ్ 3లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ అక్కడ వెబ్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళైతే. సెకండ్ వచ్చేసరికి ఏఐక్యూ ఎంబీబీఎస్ రౌండ్ 3కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ రోజు, ఓకేనా, ఈ రోజు మీకు 11:55 PM వరకు ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసి ఈ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మార్నింగ్ వరకే ఎన్ఆర్ఐ కన్వర్షన్ సంబంధించి అవకాశం ఇచ్చారు. ఆ ఎన్ఆర్ఐ కన్వర్షన్ వాళ్ళకి సంబంధించి లిస్ట్ ఇవ్వలేదు. అండ్ నిన్ననే మనకు వర్చువల్ వేకెన్సీ, క్లియర్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ వెబ్ ఆప్షన్ పెట్టడానికి అవకాశం అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉండి ఇంకా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళలేదు అనుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. స్టేట్లో జాయిన్ అయిన కాలేజీలో వెబ్ ఆప్షన్ పెట్టండి. ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేశాను. మీకు ఇంకేమన్నా ఫీజు రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. అంటే టాపర్స్ స్టేట్ నుంచి ఆల్ ఇండియాకి పోయే వాళ్ళు మీకు సంబంధించిన యూనివర్సిటీ ఫీజు అనేది నేను పే చేస్తాను. ఆల్రెడీ నేను చెప్పినట్లుగానే చూసే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయండి. ఆల్ ఇండియా కోటాలో ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి వెబ్ ఆప్షన్ పెట్టమని అయితే చెప్పండి. దానివల్ల స్టేట్లో ఒక్క సీట్ అన్న వేకెన్సీ అవుతుంది. ఓకేనా, సో ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన అప్డేట్స్. సో ఇక తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుందాం. ఓకేనా, తెలంగాణకు సంబంధించి కన్నెరకోట ఎంబీబీఎస్ రౌండ్ 2. సో రిపోర్టింగ్ వచ్చేసరి 16th 10th వరకు ఇచ్చారు. ఓకేనా, 16th 10th వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేనేజ్మెంట్ కోట రౌండ్ 2కి సంబంధించి అంటే మనకు 9th October 2024 3 PM వరకు అయితే అవకాశం ఇచ్చారు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి. కన్నెరకోట రౌండ్ 2 రిజల్ట్ ఇచ్చారు. 16th October వరకు అయితే మీరు రిపోర్టింగ్ చేయాలి కాలేజీలలో. నెక్స్ట్ మేనేజ్మెంట్ కూడా రౌండ్ 2కి సంబంధించి రౌండ్ 2 వెబ్ ఆప్షన్ పెట్టడానికి రేపటి వరకు అంటే 9th October 2024 3 PM వరకు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీడీఎస్కి సంబంధించి, ఓకేనా, బీడీఎస్ సంబంధించి కన్నెరకోట రౌండ్ 2 వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. రేపటి వరకు 12 ఆఫ్టర్నూన్ వరకు ఎవరైనా బీడీఎస్ రౌండ్ 2 వెబ్ ఆప్షన్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఇది తెలంగాణకు సంబంధించిన ఇంకొక అప్డేట్. సో తెలంగాణకు సంబంధించి బీడీఎస్ మేనేజ్మెంట్ కోట రౌండ్ 2 అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకేనా, నెక్స్ట్ అప్డేట్ తెలంగాణలో ఆయుష్ స్టేట్ కోట బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బిఎన్వైఎస్, బియుఎంఎస్ వీటికి సంబంధించి కన్నెరకోట నోటిఫికేషన్ ఇచ్చారు. 13th October 2024 వరకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు చాలా తక్కువ మార్కులు ఉండి మీరు ఏదో ఒక కోర్సులో జాయిన్ అవ్వాలి నీట్ ద్వారా అనుకుంటే సో తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆయుష్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది, బిహెచ్ఎంఎస్కి సంబంధించి మేనేజ్మెంట్ కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనా, బిహెచ్ఎంఎస్కి సంబంధించి మేనేజ్మెంట్ కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఈ మేనేజ్మెంట్ కూడా నోటిఫికేషన్ అనేది 16th 10 2024 వరకు ఇచ్చారు. ఓకేనా, 16th 10 2024 వరకు ఇచ్చారు. ఇంకొక నోటిఫికేషన్ ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించి బిహెచ్ఎంఎస్ ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి కదా, ఈ ప్రైవేట్ కాలేజీలలో కూడా కొన్ని సీట్లు ఉంటాయి. ఓకేనా, బిహెచ్ఎంఎస్ సంబంధించి స్టేట్ కన్నెరకోట ఉంటుంది, స్టేట్లో మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. అదే స్టేట్లో కూడా ఆల్ ఇండియా కోటాలో మన స్టేట్లో ఉన్న ప్రైవేట్ కాలేజీలలో కొన్ని సీట్లు ఉంటాయి. ఆ సీట్లకు సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి 16th 10 2024 వరకు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఈ రోజు ఒక తెలంగాణలోనే 7 అప్డేట్స్ ఉన్నాయి, 7 నోటిఫికేషన్లు ఉన్నాయి. ఒక స్టూడెంట్ దేనికి వెళ్ళాలో, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలో
ఒక మెంటర్ ఎవరిని గైడ్ చేయాలో, ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అసలు అర్థం అవ్వట్లేదు. అంత గందరగోళమైన పరిస్థితి ఉంది 2024 కౌన్సిలింగ్ అనేది. ఒక తెలంగాణలోనే ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకండి. కన్నర్ కోట రౌండ్ 2 రిపోర్టింగ్, మేనేజ్మెంట్ కోట రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్, బీడీఎస్ కన్నర్ కోట రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్, బీడీఎస్ మేనేజ్మెంట్ కోట వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఆయుష్ కు సంబంధించి స్టేట్ కోట రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. దాంతో పాటు BHMS సంబంధించిన మేనేజ్మెంట్ కోట రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా BHMS లో ఆల్ ఇండియా కోటాలో ఉండే ప్రైవేట్ కాలేజ్ సీట్ల కోసం కూడా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. వీటన్నిటికీ తెలంగాణ లోకల్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, దాంతోపాటు ఇక్కడ ఆల్ ఇండియా కోట ప్రైవేట్ BHMS ఉంటుంది కదా, ఇది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఏపీకి సంబంధించి మాట్లాడుకుందాం ఒక్కొక్కటి. ఏపీకి సంబంధించి PWD కన్వీనర్ కోట అండ్ క్యాప్ కన్వీనర్ కోట రౌండ్ 2 ఈ రోజు రిపోర్టింగ్ అయిపోయింది. ఓకేనా, ఈ రోజు రిపోర్టింగ్ అనేది క్లోజ్ అయింది. PWDకి సంబంధించి ఈ రోజు రిపోర్టింగ్ అనేది అయిపోయింది అనమాట. అదే విధంగా రౌండ్ 2 మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిపోర్టింగ్ కూడా అయిపోయింది. MBBS మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన MBBS రిపోర్టింగ్ కూడా అయిపోయింది. కన్వీనర్ కోటాకు సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది 14th October 2024 వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, 14th October 2024 వరకు ఇచ్చారు. ఎవరైతే రౌండ్ 1లో రౌండ్ 2 వరకు రౌండ్ 1 రౌండ్ 2లో కన్వీనర్ కోటాలో ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అయి ఉంటారో ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు రిజిగ్నేషన్ పెట్టుకోవడానికి, అంటే సీట్ వదిలేయడానికి, ఇంకా మీరు ఏపీలో చదవమనుకోవడానికి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. నాకు తెలిసి ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ని ఎవరు యూజ్ చేసుకోరు. ఎవరైనా స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తే తప్పించి ఇప్పటికైనా రిక్వెస్ట్ చేయండి, టాపర్స్ అందరినీ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళమని చెప్పండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 14th వరకు ఇచ్చింది. ఈ లోపే మనకు ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన రౌండ్ 3 నోటిఫికేషన్ అని ఇస్తారు. రిజల్ట్ అనేది ఇస్తారు. ఒకవేళ ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన రౌండ్ 3 రిజల్ట్ అనేది లేట్ అయితే ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ కూడా ఎక్స్టెండ్ అనేది అవుతుంది. ఓకేనా, ఇది MBBS కి సంబంధించిన అప్డేట్. సడన్ గా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా BDS కి సంబంధించి కూడా వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండు. వన్ టైం వెబ్ ఆప్షన్స్ కన్వీనర్ కోట, మేనేజ్మెంట్ కోట కాదు, కన్వీనర్ కోటాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో BDS కన్వీనర్ కోట వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి వన్ టైం వెబ్ ఆప్షన్ ఇచ్చారు. ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కన్వీనర్ కోటాలో MBBS చేయాలనుకున్నారో వాళ్ళకి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు. వన్ టైం వెబ్ ఆప్షన్ ఇచ్చాడు. వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి 11th October 2024 వరకు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఈ డేట్ దాటింది అని అంటే మీకు రౌండ్ 2లో కానీ రౌండ్ 3లో కానీ వెబ్ ఆప్షన్ పెడతానంటే ఊరుకోడు అనమాట. ఓకేనా, వన్ టైం వెబ్ ఆప్షన్స్ MBBS కన్వీనర్ కోటాలో ఎలా అయితే వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయో BDS లో కూడా వన్ టైం వెబ్ ఆప్షన్స్. మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇవే అప్డేట్స్ ఉన్నాయి. ఈ రోజు వరకు అయితే ఇదే అప్డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఏపీకి సంబంధించి రౌండ్ 3కి సంబంధించిన వేకెన్సీ ఎంత ఉంది, ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇచ్చాడు, రీటైన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాడు, ఓకేనా, రౌండ్ 3 అప్గ్రేడేషన్ ఎలా ఉంటుంది, ఓకేనా. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉంటే ఒకవేళ రౌండ్ 3 రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ టాపిక్స్ తోని మళ్ళీ ఒక వీడియో వేయడానికి అయితే ట్రై చేస్తా. ఈ వీడియోని మీకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేయండి. ఏ అప్డేట్ని ఇంకా మీరు మిస్ అవ్వడానికి లేదనమాట. ఏ అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వరు. విత్ డేట్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.